Hi guys, hi hello, namaste, Adab Shastikal. This is Mahesh Machappa, new concern with celebrities and new stuff to also together. So just I forgot to tell you celeb show anamata, celeb talk show with Mahesh Machappa. So ఇవాళ ఏం చేద్దాం జస్ట్ చూడాయించే ఉండే. సో మనకు ఒక దోస్తు ఉంటుండే ఒక బ్రదర్. సో ఆ దోస్తుని పిలిపించిన అనమాట. హీస్ లైక్ ఆల్ రౌండర్ రవి. అసలు ఆల్ రౌండర్ పేరు ఎట్లా వచ్చింది, దాని వెనుక ట్యాగ్ ఏంటి, దాని క్యాప్షన్ ఏంటి, దాని రోల్ ఏంటి, లైక్ డిస్కస్ నౌ. అండ్ హీఈస్ అ గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అనమాట. ఇవాళ మీకు రచ్చ రంబోల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సీరా బరాబర్ చెప్తున్నా 100% ఉంటుంది. తర్వాత చూసినా అరే బరాబర్ చెప్పిండు కదా భయ్యా అని మీరు అనుకోవాలా. నమస్తే నమస్తే మహేష్ బ్రో. నమస్తే ఎట్లా చెప్తారు, ఇట్లా చెప్తారా నమస్తే? నా స్టైల్ అయితే ఇది. సో ఆల్ రౌండర్ రవి, వాట్సాప్ మ్యాన్ వాట్సాప్. ఏమో నీ కండలు చూస్తుంటే ఇంటర్వ్యూ చేయాలంటే భయం వేస్తుంది. చెప్పండి. ఈ ఆల్రౌండర్ రవి అనేది బేసిక్గా నేను మిమిక్రీ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్ట్ చేస్తాను అనమాట. అండ్ యాక్ట్స్ అంటే లైక్ గేమ్స్ మాస్టర్గా, వెంట్రలాగిజం, ఇమిటేషన్, డాన్స్, యాంకరింగ్, వ్యాఖ్యాతగా ఇలా అన్ని చేయడం వల్ల ఆల్రౌండర్ రవి అని పేరు వచ్చింది అంతే. ఎవ్రీథింగ్. కానీ ఎస్పెషల్లీ ఏంటిది, ఎస్పెషల్లీ యు ఆర్ ఫర్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఎస్, అది అందరికి తెలిసింది. అవార్డ్స్ వచ్చినాయి అని చెప్పిన. ఎస్, ఇంతమంది ఉండే అస్సునా కూడా చెప్పినావు ఏమో యువ కళారత్న పురస్కారం గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ తరపు నుంచి రోసే గారి చేతుల మీదకి వచ్చింది. అండ్ ప్రైడ్ ఆఫ్ హైదరాబాద్ నుంచి యూనిక్ మిమిక్రీ ఆర్టిస్ట్ అవార్డు ఒకటి వచ్చింది. సో ఈ 2 అవార్డ్స్ తీసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకు వచ్చింది ఈ అవార్డ్స్ అని అంటే కనుక మిమిక్రీలో రేర్ వాయిసెస్ ప్రజెంటేషన్ ఇస్తాను. అంటే మనం జనరల్గా కొంత మిమిక్రీ వింటూ ఉంటాం, కానీ ఒక కొత్త మిమిక్రీని, ఒక కొత్తదనాన్ని నేను ఎక్కువగా ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాను. దానివల్ల నాకు బాగా దీన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం, ఎక్స్టెండ్ చేద్దాం సాగదీసే ముందు. లెట్ స్టార్ట్ అంటే నీ ముందే చూపిద్దాం, విజువల్ చేద్దాం. స్టార్ట్ ఎవరిది? విజయ్ దేవరకొండ చేస్తావా? విజయ్ దేవరకొండ గారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు వాయిస్ అనేది చాలా రేర్, మనం ఎక్కడ వినము. అంటే వింటాం, అది యాజ్ ఇట్ ఈస్గా మనకి బాగా తెలుసు. విజయ్ దేవరకొండ గారు వాయిస్లో 3 మోడ్యులేషన్స్ చూపిస్తాను. సో ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమిత్తో ఫైట్ ఉంటుంది. సో మనోడు ఫోన్లో మాట్లాడితే ఎవరో రంగులు పూసారని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి ఫైటింగ్ చేసేంత వరకు ఎలా ఉంటుంది విజయ్ దేవరకొండ గారు. నాకు నువ్వే అమిత్ అని చెప్పేసి అనుకున్నా, వద్దా? ఓకే రైట్. సో అమిత్ అక్కడ ఉన్నాడు ప్రజెంట్ నాకు. రైట్. ఎవర్రా మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారా మాధవ్ చోట్? ఎవర్రా వాడు? అరే అమిత్ బయటికి మాధవ్ చోట్. అరే కమాల్ నీకు తెలియదురా, వీడి ప్రీతికి ఎక్కడెక్కడ రంగులు పోసిండో. అరే శివ, మనం ఉన్నప్పుడు ఎట్లా జరిగిందిరా? ఆఫ్టర్ 6 months ఈ క్యాంపస్ వదిలితే ఎవరా రెస్పాన్సిబిలిటీ? వీడే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అరే కమాల్, అరే అమిత్ చెప్పరా, నాకు కొంచెం కోపకి లేదురా. నెక్స్ట్ ఇది రిపీట్ కాదని మాటేరా. అరే అమిత్, ఫిజికల్లీ గ్రోత్ ఇన్వోరా, పెరుగుతున్న కొద్దీ నాకు ఒక విషయం అర్థమైందిరా. మనం పోతే, మనకేమైనా ఎఫెక్ట్ అయితే మన లైఫ్లో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒక్కరు ఉంటారా. అది నా లైఫ్లో ఆ పిల్లకి ఏమైనా అయితే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్. ఇది డైలాగ్ వేరియేషన్. అండ్ సెకండ్ వేరియేషన్లు క్లాస్ రూమ్లోకి వెళ్ళి మాట్లాడతారు. అది ఎలా ఉంటుంది? ఇట్లా చూడండి, మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చినాను. అధ్యాపకురాలికి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లంలో ఉపయోగించకుండా చెప్తున్నాను వినండి. మొదటి తరగతిలో ఒక పిల్ల చేరింది. ఆ పిల్ల అంటే నాకు ఇష్టం. ఆ పిల్లని మినహాయించి మిగతా వాళ్ళంతా ఆమె ఇష్టం. కక్కుర్తపడబాకండి. తరగతులు పెరిగే కొద్దీ మనకి కూడా మంచి మంచి అవకాశాలు బాగానే ఉంటాయి. ఇలా నెత్తికి నూనె రాయడాలు, ముఖానికి పౌడర్ రాయడాలు చేయబాకండి. ప్రతి తరగతికి ఇదే నేను వెళ్ళి తిరిగి చెప్పలేను. అమ్మాయి యొక్క గుర్తులు గులాబీ రంగు వస్త్రం ధరిస్తుంది, తెల్లటి బట్టలు వేసుకుంది. అలా మబ్బు మొహాలేసి చూడబాకండి, అధ్యాపకురాలకు అర్థమవుతుంది. ఇది సో క్లాస్ రూమ్ వేరియేషన్. అండ్ ఫైనల్ వేరియేషన్, మన ఆడియో ఫంక్షన్స్లో కనుక ఆయన మాట్లాడితే, సో అర్జున్ రెడ్డి ఆడియో ఫంక్షన్లో కానీ ఏదైనా క్రేజీగా మాట్లాడితే ఇంకో హై పిచ్లో ఎలా ఉంటుంది? ఆడియో లాంచ్లో. ఆడియో లాంచ్. వాట్సాప్ రౌడీ గైస్, నిజంగా మేము అందరిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. అక్కడ లాస్ట్ బెంచ్ బాయ్స్ ఒకసారి వేసుకోండి. నిజంగా చాలా మంది ఏదో అంటారు ఈ సొసైటీలో మనం డెవలప్మెంట్ అవ్వాలంటే రెస్పెక్ట్ ఇవ్వాలి, వంగాలి అండ్ ఏదో చేయాలంటారు. బట్ మనలో విషయం ఉండాలి. అండ్ ఇంజనీర్స్కి ఒక సినిమా ఉంది, స్టూడెంట్స్కి ఒక సినిమా ఉంది, కానీ ఒక డాక్టర్స్కి అర్జున్ రెడ్డి వచ్చింది. బాయ్స్ ఒకసారి అందరు సందడి చేసుకుని నాకు మెసేజ్లు ఇవ్వడం తెలియదు. అండ్ ఈ సినిమా మీ అందరికీ 100% మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మీరు ట్రైలర్ చూసినారు కదా, అక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఈ సినిమా గురించి. అండ్ మనకి సెన్సార్ బోర్డు వాళ్ళు ఏమన్నారంటే
అక్కడ మ్యూట్ కావాలి, ఏం మాట్లాడుతున్నారు అనే దగ్గర మ్యూట్ కావాలని చెప్పేసి అన్నారు. అది మస్ట్ అండ్ షుడ్ ఆ డైలాగ్ పెట్టాలని చెప్తే వినలేదు. కానీ మీరందరూ నాకు ప్రామిస్ చేయండి, సినిమా థియేటర్లో కనుక ఆ డైలాగ్ వస్తే కనుక ఏం మాట్లాడుతున్నారా దేని మీద అందరు డబ్బింగ్ చెప్పాలి. ఈ విధంగా విజయ్ దేవరకొండ గారి వాయిస్ 3 వేరియేషన్స్ మనం తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎట్లా చెప్తారో నార్మల్ కాదు, ఇప్పుడు వాయిస్ మాట్లాడేది నార్మల్ కాదు, అంటే ప్రాక్టీస్ ఉంటుందా ఇట్లా? యా 100% ప్రాక్టీస్ ఉండాలి. అంటే ఎక్కువ వింటూనే ఉంటాం కావచ్చు ఎప్పటికీ. అంటే వినడం కంటే మెయిన్ యూ కెన్ ఇమిటేట్ చేస్తున్నాడు వాయిస్ అని కాదు, యూ కెన్ ఇమిటేట్ ఇట్లా పట్టుకున్నాడైనా ఇలా మాట్లాడాడైనా చేసిన ఇంకా అంటే ఇమిటేట్ అయిపోతున్నాం. అంటే ఎలా అంటే ఒక విజయ్ దేవరకొండ గారు వాయిస్ మనం చేయాలంటే ఆటోమేటిక్గా ఆయన మనలో పరకాయ ప్రవేశం చేయాలంటే ఆయన్ని మనలో పూనించుకోవాలి. అందుకే ఈ చేతులు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ ఎందుకు పెడతామంటే సో మిమిక్రీ ఆర్టిస్ట్కి యాస్టిస్గా ఆ వాయిస్ రావాలి. ఆ వాయిస్ రావాలి అని అంటే కనుక ఆయన మనలో ఉండి హావభావాలతో వ్యక్తం చేస్తూ ఆ వాయిస్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. అదే అండ్ నువ్వు చెప్పి ఎట్లా వచ్చింది, మంచిగానే వచ్చిందా లేదా? ఓకే రైట్. ఓకే రైట్. థ్యాంక్ యూ. ఓకే ఇప్పుడు సినిమా నుంచి ఎంబడే పొలిటికల్కి వెళ్ళిపోదాం. అది జస్ట్ ఇంతకుముందు మనం ఫేస్బుక్ లో కూడా చూసినాం ఏదో సంథింగ్, ఏంటిది అందరు కలిసి చేసేది రాజకీయ నాయకులు అందరు కలిసి సరదాగా చిట్టి చిలకమ్మ పద్యం చెప్తే ఎలా ఉంటుంది. చిట్టి చిలకమ్మ పద్యం ఉంటుంది రాజకీయ అందరు కలిసి. సో ఇక్కడ అందరు ఉన్నారు, ఒక్కొక్కరిని నిమగ్నం చేసుకో, ఇన్వాల్వ్ అయ్యి స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఎవరిది? ఫస్ట్ ఏపీ పొలిటీషియన్స్ నుంచి తీసుకొద్దాం. ఏపీ పొలిటీషియన్స్, తెలంగాణ పొలిటీషియన్స్. రైట్. ఓకే. సో ముందుగా అంటే చిట్టి చిలకమ్మ కాన్సెప్ట్స్ ఆల్రెడీ చేశాను కాబట్టి బాహుబలి డైలాగ్ని మన పొలిటీషియన్స్ చెప్తే ఎలా ఉంటుంది. ఓకే. సో మనందరికీ తెలుసు బాహుబలిలో ప్రభాస్ గారు చెప్పినటువంటి ద పవర్ఫుల్ డైలాగ్ని ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళ స్టైల్లో చెప్తే ఎలా ఉంటుంది అనేది సరదా చూపిస్తాను. తర్వాత కమెడియన్స్ వాళ్ళ డైలాగులు చెప్తే ఎలా ఉంటుంది చూపిస్తాను. ముందుగా సో బాహుబలి చిత్రం నుంచి ప్రభాస్ గారు చెప్పినటువంటి డైలాగ్ మీకోసం. మరణం మరణం మాజన ఏది మరణం, మన గుండె ధరం కంటే శత్రు బలగం పెద్దదనుకోవడం మరణం, రణరంగుల్లో అడుగుపెట్టి చావకుండా పెరిగితనంతో వెనకలిగేయడం మరణం, మన తల్లిని అవమానించినటువంటి నీచుడు మన కలెదురంగా నిలబడి నవ్వుతూ ఉంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పెట్టకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను. ఏ నీచుడు నా తల్లిని నేలని తాకలేని గుండె చీల్చి రక్తం తాగడానికి వెళ్తున్నాను. నాతో పాటు వచ్చేదెవరు, నాతో పాటు చచ్చేదెవరు, నాతో పాటు వచ్చి ఆ మరణాన్ని దాటి గెలిచేదెవరు, జై మహిష్మతే. సో ఈ డైలాగ్ని ఏపీ పొలిటీషియన్స్ అని రాజమౌళి గారు అన్నారు, బాబు మీలో ఎవరైనా డైలాగ్ చెప్తే నెక్స్ట్ నా సినిమాలో హీరోగా పడతారని చెప్పేసి అని. అంటే ఇంకా ఇంటర్నేషనల్ స్థాయిలకు మంచి పేరు రావాలని చెప్పని సరదాగా పొలిటీషియన్స్ చెప్తే అలా ఉంటుంది. ముందుగా యువజన నాయకుడు సో కొంచెం యంగ్ పొలిటీషియన్స్ వస్తారు ఏపీ నుంచి. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది సరదాగా. ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు, బాహుబలి డైలాగ్ చెప్పమని పిలిచారు, ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు. నాలాగే ఒక్కరు కూడా బాహుబలి డైలాగ్ చెప్పలేరు. ఖచ్చితంగా ఈ సినిమాలో నేనే ఉంటా. మరణం మరణం మహాశేన ఏది మరణం అని తలుచుకున్నాను ఈరోజు. మన తల్లిని అవమానించినటువంటి ఆ నాయకుడు, ఆ నీచుడు, ఆ పనికి మానేవాడు మన విధంగా నవ్వుతూ వెళ్ళిపోతుంటే వాడి తల నరక్కుండా దేశ వాడి తల నరక్కుండా వెనుక చూపి పారిపోవడం కాదా మరణం అడగదలుచుకున్నాను ఈరోజు. పోతే పోయారు. ఈ మహిష్మతి సామ్రాజ్యం కోసం మనం ఏం చేయాలి, ప్రాణం పెట్టాలని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు, ప్రతి ఒక్కరు గుండె ధైర్యం చేసుకొని ఈ యొక్క డైలాగ్ చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉండాలి. మరొకసారి నేను చెప్పేట్టు డైలాగ్ ఎవరైనా సరే ఛాలెంజ్ ఛాలెంజ్ ఎవరైనా చెప్పదలుచుకున్నారని మరొకసారి తెలియజేస్తూ మీ జగన్మోహన్ రెడ్డి. అందరూ బాగుండాలి తమ్ముళ్ళు, అందరు బాగుండాలి అన్నలు, అందరూ డైలాగులు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ లేదు లేదు అంటే యంగర్స్ ఫస్ట్ తీసుకొద్దాం. బాలయ్యబాబు గారు కనుక ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది. బాలయ్యబాబు గారు వాస్తవానికి చాలా ఫాస్ట్గా చెప్తారు డైలాగ్స్, ఆయన ఓన్ డైలాగ్స్ అయితే. సరే ఇదే డైలాగ్ని
ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది, కొంచెం స్లో వేరియేషన్. సర్వదా సకలత ఈరోజు చాలా మంచి డైలాగ్ చెప్పారు. ఏది బాహుబలి అరే అలాంటి జానపద చిత్రాలు ఆ రోజులోనే నాన్నగారు విశ్వవిఖ్యాత నట చెప్పడానికి దానికి ఒక అర్థం ఉండాలి. ఏది అదొక చరిత్ర. మాట్లాడుతూ ఉండమంటావా వెళ్ళిపోమంటావా? మాట్లాడుతున్నానా? నేను మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి. ఏ బాబు కూర్చో, మాట్లాడుతున్నా మధ్యలో క్రమశిక్షణ లేకుండా. మరి అది ఏది మహిష్మతి జై ఏడా మన తల్లిలో మరించినటువంటి ఆ నీచుడు మన తల్లిదండ్రులుగా నిలబడి వెళ్ళిపోతుండే వాటి తల్లిని వాటిని నరికి వాటిని ముక్కలు చేసి వాటిని మరి అది ఏది అదొక చరిత్ర. మరి అప్పట్లో అది మరి ఇప్పట్లో ఇది ఏది అది అదొక చరిత్ర. ఈ విధంగా బాలబాబు గారు చెప్తారు. నెక్స్ట్ బాలకృష్ణ గారు అయిపోయిన వెంటనే కొంచెం యంగర్స్ ని తీసుకొస్తున్నాం కాబట్టి సీనియర్స్ తర్వాత తీసుకొద్దాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు పొలిటీషియన్స్ నుంచి. ఆయన ఎలా చెప్తాడు ఈ డైలాగ్? ఓకే రైట్. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపు నుంచి ఆయన ఈ డైలాగ్ చెప్తే ఎలా ఉంటుంది? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఈరోజు, ఇలాంటి డైలాగ్స్ హై పిచ్లో చెప్పడానికి చాలా మంది ఉన్నారు, కానీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఒక తల్లిని అవమానిస్తుంటే వెనుకల పేరు వీళ్ళందరినీ కొట్టాడదలుచుకున్నాను. మన తల్లిని అవమానిస్తున్నటువంటి ఈ నీచుల్ని ఎందుకు వదిలేయాలి? ప్రశ్నిద్దాం, తాట తీద్దాం. ఎవరబ్బా సొద్దని కొట్టారు? ఎవరి సామ్రాజ్యంలోకి వచ్చారు? ఇక్కడ నేనున్నాను, పవన్ కళ్యాణ్ ఉన్నాను, ప్రశ్నిస్తాడు. వాడు ఎలాంటి వాడు? మహిష్మతి సామ్రాజ్యంలోకి ఈరోజు వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారంటే నిజంగా వాళ్ళని ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు? మన తల్లిని అవమానించి మన సామ్రాజ్యాన్ని కూల్చేసినటువంటి ఆ నీచుల్ని ఏ రకంగా చంపకుండా, వాడి గుండె చీల్చకుండా, వాడి రక్తం తాగకుండా ఎందుకు వెనకడుగేస్తున్నారు? పోరాడితే ఏదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని మరొకసారి తెలియజేస్తూ నాలుగు డైలాగు ఒక్కరు కూడా చెప్పలేరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రేమిస్తాడు, డైలాగ్ చెబుతూనే ఉంటాడు. ఈ విధంగా పవర్ స్టార్ ఈ డైలాగ్ ఆయన వేరియేషన్ లో చెప్తే ఎలా ఉంటుంది? అండ్ అలా 1 by 1 పొలిటీషియన్స్ మనం తీసుకుంటే ఇప్పుడు వీళ్ళు అయిపోయారు యాంగర్స్. నిజంగా చిరంజీవి గారు కనుక కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆయన డైలాగ్ చెప్తే కాంగ్రెస్ నుంచి ఏపీ పొలిటీషియన్స్ ఆయన సినిమాలో కంటే అసెంబ్లీలో చాలా ఇదిగా మాడతారు. ఆయన ఎలా మాడతారు? నిజంగా ఏమిచ్చి తీర్చుకోగలరు మీరు? డైలాగు చెప్పన్నారు, చంద్రబాబు చెప్పాడు, సాయి దాముతే చెప్పాడు. నిజంగా ఈ యొక్క డైలాగ్ చెప్పడానికి మెగాస్టార్ ఎన్నో డైలాగ్ చెప్పాడు కాబట్టి ఈరోజు మెగాస్టార్ అయ్యాడు. ఏది మరణం చేసేసా రఫ్కుందో ఫాట్ పడుకుంటే వాడు వెళ్ళిపోలే. మన తల్లిలో మనిషి కూడా నీచుని మనకైనా నిలబడి నవ్వుతూ ఉంటే వాడిని నవ్వుకుంటే వెనక్కి పారిపోడు. ఎదుగునప్పుడు కూడా కళ్యాణ్ బాబు చెప్పాడు, అద్భుతమైన డైలాగ్ చెప్పాడు, మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎందుకంటే బాగా చెప్పడానికి చాలా మంది ఉన్నారు. ఆ దేశ వారికి అవకాశం ఇద్దాం అని మరొకసారి తెలియజేస్తూ జై చిరంజీవ. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క వాయిస్ వేరియేషన్స్ లో చిరంజీవి గారు హిందీ మాట్లాడితే నాకు హిందీ రాదు బ్రదర్. చేశారు కానీ అది పర్టికులర్ ఇప్పుడు ప్రాక్టీస్ చేయలే. అదే హత బత ఏదో చెప్తారు మొత్తానికి. చిరంజీవి నుంచి సార్ నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారు అయిపోయిన వెంటనే వీళ్ళ పరిస్థితి చూసి ఇంకా సీనియర్స్ లేసారు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ వల్ల అవ్వట్లేదు, మేము చెప్తాం ఎలాగైనా సరే ఈ ఒక డైలాగ్ నేను చెప్తానని చెప్పని. సో మన చంద్రబాబు గారు, నేను ముందే చెప్పాను, చాలా స్పష్టంగా చెప్పాను తమ్ముళ్ళు, ఏ డైలాగు నేను తప్ప, బాలయ్య బాబు తప్ప, మా మామ ఎన్టీఆర్ గారు తప్ప ఇంకెవరు చెప్పలేరు. ఏది మరణం మానసేన, ఏది మరణం
మన తల్లిని అవమానించకుండా నేర్చిన తమ్ముళ్ళు మన ఎదురంగా పారిపోతున్నారు. ఏం చేయాలి? ఆ మాదిరిగా ఒక్కొక్క నరకాలి, పసాపిస చేయాలి. వాళ్ళందరూ తీసుకొచ్చి మాహిష్మతి సామ్రాజ్యంలో కాదు అమరావతి సామ్రాజ్యంలో పెట్టాలి అని మరొకసారి తెలియజేస్తూ జయ జన్మభూమి, జయ జన్మభూమి ఈ విధంగా మన అమరావతి సామ్రాజ్యాన్ని తీసుకురావాలని చెప్పేసి అని మన చంద్రబాబు వెంటనే ఇంకా బాబు మీరు కూర్చోమ్మా, నీకు మాట్లాడడం రాదు, ఇప్పుడు బయట నేను అందరూ పప్పు అంటున్నారు కాబట్టి మీరు కూర్చో, నువ్వు డైలాగ్ చెప్పలేవు, నువ్వు ముందు ఏం మాట్లాడనుకున్నావు స్పష్టంగా నేర్చుకో, ఆ మాదిరిగా ముందువు, ఆ మాదిరిగా ముందుకు వెళ్తానే ఉండాలి, తర్వాత డైలాగ్ చెప్పు అనగానే లోకేష్ బాబు గారు కూర్చున్నారు, లగలేదు ఇంకా నాన్నగారు చెప్పారు కాబట్టి. ఇక తర్వాత కేఏ పాల్ లేసారు, కేఏ పాల్ లేచాడు. ఆయన ఎలా చెప్తాడు ఈ డైలాగ్స్ సరదాగా? అందరికి నమస్కారం అండి, 191 దేశాల్లో డైలాగ్ చెప్పాను, 40 మంది ప్రెసిడెంట్స్ నా దగ్గర డైలాగ్స్ నేర్చుకున్నాను, మొన్న ట్రంప్కి డైలాగ్ నేర్పించాను. తెలిసిన మీకు విషయం, మన శ్రీలంకలో అదేమంటారు బాంబు పెడితే వెళ్ళి ఆపేషన్ డైలాగ్ చెప్పి మీరు ఒక ఒక్క మంచి క్వశ్చన్, గుడ్ క్వశ్చన్, గుడ్ డైలాగ్. మరణం, ఏది మరణం? మన తల్లిని అవమానించారు ఆ నీచుని, వాడిని ఏంటది ఆ తల్లిని అవమానించిన వాడిని మీరు చంపకుండా వదిలిపెడతారు. చంపొద్దు, శాంతి కావాలి, మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, వాళ్ళని క్షమించాలి, ప్రభు క్షమించినట్టుగా ప్రపంచ శాంతి దూతగా ఉన్నాను. ఇలాంటి పిచ్చి డైలాగులు ఎప్పుడు నా దగ్గర చెప్పించొద్దాను, మనిషి స్ఫూర్తి తెలిస్తే. నేను మళ్ళీ డైలాగ్ చెప్తాను, మళ్ళీ మీ ప్రాంతం వస్తాను, నేను ఈ సినిమాలో హీరోగా చేస్తాను. ఈ విధంగా కేఏ పాల్ ఆయన వేరియేషన్స్ మనం సరదా తీసుకోవచ్చు. ఇక ఏపీ అసెంబ్లీలో ఈ డైలాగ్స్ ఒక్కొక్కరు చెప్తుండే ఇంకా తర్వాత నెక్స్ట్ నుంచి ఇంకా ఫైనల్ గా రోసయ్య గారు వీళ్ళందరిని చూసి కేక్ పడేస్తాడు. ఎలా ఉంటుంది పరిస్థితి? ఆయన కోపం వచ్చేస్తుంది, ఏంటి ఒక్కరు కూడా డైలాగులు చెప్పట్లేదు, మేము ఎన్ని డైలాగులు చెప్పపోయింటే ఈ ప్లేస్కి వస్తానని చెప్పేసి అని సరదాగా రోసయ్య గారు చెప్తారు. బాబా కూర్చో, నేను చెప్తున్నాను కదా డైలాగు, నువ్వు లేస్తావా, నువ్వు పెద్ద పుడింగువా, నా పంచంత అనుభవం లేదు వీళ్ళకి. అధ్యక్ష, ఏది మరణం? మన తల్లిని అవమానించమంటే ఆ నీచుని వదిలేస్తారా? అసలు ఆ తల్లి ఎందుకు వెళ్ళింది అక్కడికి? వీడికేం పని ఉంది అక్కడ? ఇది పెద్ద పుడింగా, మాహిష్మతి సామ్రాజ్యమా? ఒక్కొక్కసారి చూస్తుంటే కడుపు రగిలిపోతుంది. డైలాగులు ఎందుకు చెప్పాలి? బాలే బాబుకు నోరు తిరగదా? పవన్ కళ్యాణ్ ఆవేశపడతాడా? ఈ కేఏ పాల పిత్ర అంటాడా? అసలు ఏం చేయాలి అందరూ? నిజంగా పరిస్థితి చూస్తుంటే ఈ డైలాగులు ఎందుకు పెట్టారు? మనకి ఎందుకు రాజకీయాలు చేసుకోకుండా సినిమా డైలాగులు? అసలు రాష్ట్రం, 2 రాష్ట్రాల పరిస్థితులు ఎలాగున్నాయి అని ఆలోచిస్తుంటే మనసుకు చాలా హత్తలకుత్తలైపోతుంది. తెలియచేస్తూ కూర్చో, నేను మాట్లాడతావా? నువ్వు లెగుస్తావా? నీకు గౌరవం లేదా? డైలాగ్ చెప్పరా? ఈ విధంగా రోసయ్య గారి మోడ్యులేషన్స్ ని సరదా తీసుకోవచ్చు. ఇలా 1 by 1 ఇంకా సో ఏపీ పొలిటీషియన్స్ అందరినీ టకటగా తీసుకుంటే ఈ విధంగా సరదా చేయొచ్చు. సో ఇప్పుడు కనుక చిట్టి చిలకమ్మ పద్యం చెప్తే ఓకే, తెలంగాణ సంబంధించినటువంటి నాయకులు చిట్టి చిలకమ్మ పద్యాన్ని చెప్తూ సరదాగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఎక్స్పెషల్లీ కేసీఆర్ గారు ఫస్ట్ హనుమంతరావు సీనియర్ కాంగ్రెస్ హనుమంతరావు గారు వస్తారు, ఆయన వచ్చి ఎలా మాట్లాడతారు? ముందుగా ఈ తెలంగాణలో నుంచే హనుమంతరావు గారికి పోటీగా పోసాని గారు వస్తారు, పోసాని కృష్ణమూర్తి గారు వస్తారు. ఈయన వచ్చి చిట్టి చిలకమ్మ పద్యాన్ని రేపుతాడు. డిబేట్లో కూర్చుంటారు, వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతారు? ఏమండి, నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మరి మనుషులు పిచ్చుకుక్కలు కాదు. ఏమండి, మరి మాట్లాడుకోవడానికి వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి. ఏమని చిట్టి చిలకమ్మ పద్యం చెప్పమన్నారు. జనాలు మళ్ళీ అడిగారు, ఏమండి జనాలు మళ్ళీ నుంచి ఎట్లా పెట్టుకోకూడదు తప్పా రాజా? ఏమండి ఇతను ఉన్నాడు బీజేపీ నరేంద్ర మోడీ ఈజ్ ఆనెస్ట్ పర్సన్, ఆయన చెప్తాడు, నువ్వు చెప్పలేకపోతే కూర్చో. ఏమయ్యా హనుమంతరావు గారు మీరు చెప్పండి. అదే బాబు ఏం మాట్లాడుతున్నావు? అదే బాబు మీరు నటించాలి, చుట్టూ చిలుకమ్మ బాబు అమ్మ కొట్టిందో, ఎవరు కొట్టమంటాడు రా బాబు? దీన్ని బయలుదేరి కూడా పెంచాలి కొట్టేట్టించారా బాయ్? అదే బాయ్ చెట్టు చిలుకమ్మ అమ్మ కొట్టిందో, ఆ పట్టు తెచ్చా గుట్లోకి వెళ్ళి గుడికి పెట్టేసి ఆ బయలుదేరి
ఎంత ఎంత రాజకీయ అనుభవంలో పోతే మేము ఇక్కడ వచ్చి కూర్చుంటాం బాయ్ అని నిన్ను కాకుండా వచ్చాడు మెంటల్లో కొడుకులాగా ఉన్నాడు కమాన్ దిమాగ్ ఖరాబ్ అయింది లాగేసిండండి. ఈ విధంగా హనుమంతరావు గారు ఈ చిట్టి చిలకమ్మ పద్యాన్ని పోసాని గారి మీద విరిచిపడుతూ చెప్తారు. అన్న కేసీఆర్ గారు ఆయన చిట్టి చిలకమ్మ బాబు కూర్చోవా కూర్చో చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఎవరు కొట్టమన్నాడా కదా అని ఎవరు కొట్టమన్నారా అని బయలుని కూడా బజార్లో కొట్టేటింది 60 బయలుని కూడా బజార్లో కొట్టే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా ఎవడబ్బా సొత్తాన్ని కొట్టింది కొడితే కొట్టింది ఎవరికి వెళ్ళింది గుడ్డు పెట్టింది ఎక్కడ పెట్టింది అది గుడ్డి పోయి ఆంధ్రోళ దగ్గర పెట్టింది ఆంధ్రోళ దగ్గర పెడతారా ఆంధ్రోలో ఎవరు మన జాతులు అవమానించిన వాళ్ళు తీసుకెళ్ళి గుడ్డు పెడితే వీళ్ళు తీసుకొచ్చి ఏదో చెప్తారా దిగబడాలి అది కూర్చో బాబు కూర్చో. ఈ విధంగా ఆయన మోడ్యులేషన్స్ సరదాగా కేసీఆర్ గారి యొక్క మోడ్యులేషన్స్ మనం తీసుకోవచ్చు. వాయిస్ అంటే యాస్టేజ్గా మనం ప్రకాష్గా దింపలేం కాబట్టి సో కేసీఆర్ గారిది కేటీఆర్ కష్టం. ఇలా పొలిటీషియన్స్ వాయిసెస్ అనేది 1 by 1 కేసీఆర్ ఇప్పుడు చెప్పారు కదా ఇప్పుడు ఏంటంటే షర్మిల గారు బేసిక్ గా సీనియర్ సమ్ కపుల్ ఆఫ్ వీడియోస్ చూస్తుండే షర్మిల వాయిస్ తో మంచిగా ట్రైనింగ్ లోకి వచ్చినాం. అవును సో షర్మిల గారిని మంచిగా ఒకటి తీసుకున్నాం. ఓకే ఏం లేదు షర్మిల గారు ఏం చెప్పాలి పద్యం చెప్పాలా పద్యం కాదు సంథింగ్ ఏదైనా రోడ్ షోలో మాట్లాడితే ఎలా ఉంటుంది ఇలా మాట్లాడతారు. రోడ్ షోలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ షర్మిల గారు మాట్లాడితే ఎలా ఉంటుంది. అందరికీ పగలు తెలియజేస్తున్నాను. జగనన్న విసిరిన బాణాన్ని నేను మీ రాజన్న కూతురిని. ఈ దారిలో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఈ దారిలో అయ్యా చంద్రబాబు ఎప్పుడైనా పాదయాత్ర చేసామని అడుగుతున్నాను, 108 పెట్టామని అడుగుతున్నాను. ప్రతి గుండె ఇప్పుడు లబ్ధం కొట్టుకోవట్లేదు, వైఎస్ఆర్ 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 అని కొట్టుకుంటున్నారు. మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ విధంగా షర్మిల గారి వాయిస్ మోడ్యులేషన్ చేయొచ్చు. అలాగా అంటే బేసిక్గా పొలిటీషియన్స్ వాయిస్ ఎవరైనా చేయొచ్చు. అండ్ మనం సినిమా వాళ్ళది పొలిటీషియన్స్ది బేసిక్గా మనం ఇమిటేట్ చేస్తాం. కానీ మేము యాజ్ ఏ మిమిక్రీ ఆర్టిస్ట్గా మనం ఏ వాయిస్ ఇమిటేట్ చేయొచ్చు. ఎలా అంటే ఎగ్జాంపుల్ టీవీలో మనకి ఎర్లీ మార్నింగ్ మోటివేషన్ స్పీకర్స్ చాగంటి కోటేశ్వర గారు వస్తారు, తర్వాత యూట్యూబ్లో షఫీ గారు, ఇలా వాల్ వాయిసెస్ని కూడా మనం యాస్టేజ్గా ఇమిటేట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ చాగంటి కోటేశ్వర గారు వాయిస్ తీసుకున్నాం అనుకోండి. మనిషి జరుపుకోవలసినటువంటి కార్యక్రమంలో వివాహం పుట్టినరోజు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం. ఏమండి ఇవన్నీ మేము చేసుకోము, మేము ఇలాగే ఉంటామంటే నిజంగా శాస్త్రాన్ని మనం విరుద్ధించిన వాళ్ళం. ఏమండి శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? నిజంగా ఈరోజు కార్యక్రమం మనం చేసుకోవాలి అనుకుంటే మన భారతదేశంలో హైందవ సాంప్రదాయాన్ని పాటించాలి. ఎందుకంటే సత్యమేవ జయతే, అందుకే అసతోమో సద్గమయ. ఓ దేవా నేను అసత్యంలో ఉన్నాను, నన్ను సత్యంలోకి నడిపించు అని. ఈ విధంగా బ్రహ్మశ్రీ చాగంటి గారి యొక్క వాయిస్ని. తర్వాత సో మోటివేషన్ స్పీకర్ షఫీ గారిది, ఆయన ఎలా మాట్లాడతారు, ఒక లేని విషయాన్ని అక్కడ ఉన్న విషయాన్ని నేను హై పిచ్లో చెప్తారు. సో ఎలా ఉంటుంది సరదాగా మోటివేషన్ స్పీచ్. అది 1949వ సంవత్సరం. దగ్గర చాలా మంది క్రికెటర్స్ ఆడుతున్నారు. పాకిస్తాన్ కి ఇండియాకి మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అక్కడ పాకిస్తాన్ బౌలర్స్ చాలా వేగంగా వేస్తున్నారు. ఆ వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు వీళ్ళు బ్యాటింగ్ ఆడలేకపోయారు. ఏం జరిగింది? గ్రౌండ్ లో భారతీయులందరికీ నిరుత్సాహం కలిగింది. ఇండియా ఓడిపోతుందని భ్రమలోనే ఉన్నారు. ఏం జరిగింది? చాలా మంది సీనియర్ బ్యాట్స్మెన్స్ అందరూ అవుట్ అయిపోయారు. చాలా వేగంగా వస్తున్నాయి. అప్పుడు ఒక 16 ఏళ్ల కుర్రవాడు ఒక గ్రౌండ్ లో బ్యాట్ పట్టుకొని దిగాడు. అతను చూసి అందరూ నవ్వారు. ఇంత సీనియర్స్ బ్యాట్స్మెన్ ఓడిపోయారు, ఇతనేమి గెలుస్తాడు అనుకున్నారు. వెంటనే అతను వచ్చాడు. వచ్చిన వెంటనే ఫస్ట్ బాల్ పాకిస్తాన్ వేగంగా వేశాడు. వేగంగానే ముగ్గుకు తగిలింది, బెట్ వచ్చింది. అతను రెస్ట్ తీసుకోమని అతను ఏమన్నాడో తెలుసా? నేను ఆడుతాను, నేను సైతం ఆడతాను అన్నాడు. అందుకే సెంచరీలు కొట్టాడు. ఈ రోజు ప్రపంచం మొత్తం క్రికెట్ గాడ్ గా పిలుస్తుంది. అతనే సచిన్ టెండూల్కర్. ఈ విధంగా హై పిచ్ లో తీసుకొని అలాగా అందరూ వాయిసెస్ ని సరదాగా కట్ చేసి వెనక పెడితే లెట్ మీ గో ఫర్
నార్మల్గా ఇప్పుడు ఆర్టిస్ట్ నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ సో అంటే ఎట్లా ఇదంతా ఎట్లా బైహౌట్ చేస్తావు అంతా అంటే ఏమి లేదు, ఇది ప్రాక్టీస్ ఉండాలి మెయిన్. అంటే ఏజ్ స్టార్ట్ చేసినావు? నేను బేసిక్గా నేను 6th క్లాస్ నుంచి మిమిక్రీ ఆర్టిస్ట్. నేను 6వ తరగతి నుండి మిమిక్రీ మీద ప్యాషనెట్గా ప్రాక్టీస్ చేసి 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 ఎట్లా ప్రాసెస్ ఎట్లా చెప్పు స్టార్టింగ్? అంటే మినిమం బేసిక్గా 2-3 వాయిసెస్ వచ్చి ఉండాలి. ఎగ్జాంపుల్ కృష్ణ గారు వాయిస్ చేస్తాం అనుకో, చంద్రబాబు ఎన్టీఆర్ గారు వాయిస్. అప్పట్లో స్టార్టింగ్ వాయిసెస్ ఏంటి, కృష్ణ గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు అనగానే అంటే చిన్నప్పుడు ఎవరైనా ఇలా చేతులు ఇలా జస్ట్ ఇలా పట్టుకొని ఎవరైనా సరే కనుక ఇలా చేతులు ఇలా పెడుగు బిగించి కృష్ణ గారు వాయిస్ అప్పట్లో చిన్నప్పుడు చేయాలంటే కనుక రగలేదు అగ్నే మిగలేదు బస్ ఎవడరా మాట్లాడి ఆ వాయిస్లో ఇలా తీసుకుని కృష్ణ గారు వాయిస్, తర్వాత ఎన్టీఆర్ గారు అన్నప్పుడు బ్రిలియంట్ నాగేశ్వర గారు ఏమంటే మాట్లాడుతాం ఇలాగా ఆ చిన్నప్పుడు చేసే వాయిసెస్ అనేసి ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం అప్పుడు నాకు అనిపించింది అరే వీళ్ళ వాయిస్ ఎందుకు, తర్వాత చిరంజీవి గారు బాలయ్య గారు వీళ్ళ వాయిస్లో మనం ఎందుకు చేయకూడదు అని చెప్పని అలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ అప్పట్లో శివారెడ్డి గారి వీడియోస్ని చిన్నప్పుడు చూసే బాగా ఇన్స్పిరేషన్ అయ్యాను. ఏది మా టీవీ వజ్రోత్సవ వేడుకల్లో ఆయన చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ చూసి మనం చెయ్యాలి అన్న ఇదితో ఇన్స్పిరేషన్ అయ్యాయి. సో అలాగా బాల్యం నుండే బాగా మిమిక్రీ బాగా ప్రాక్టీస్ చేయడం, కొత్త కొత్త వాయిసెస్ అప్డేట్ చేయడం. నాది ఇక్కడ సెటిల్ అయిన హైదరాబాద్, నా ప్రాపర్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 5 yearsలో ఇవన్నీ జబర్దస్త్, రాకింగ్ రాజేష్, తర్వాత జెమినీ టీవీ జూలకటక అనే కార్యక్రమంలో చేశాను నెల్లూరు నీరజ వాళ్ళ టీంలో. అండ్ తర్వాత జూలకటక అంటే అది ఒక కామెడీ షో. నేను ఆర్టిస్ట్, కామెడియన్ బేస్డ్ డిఫరెంట్ ఇమిటేషన్ క్యారెక్టర్స్ బాగా వేసేవాడిని. అంటే ఒక చిన్నపిల్లడి గెటప్స్ అంటే వేరే నా క్యారెక్టర్ బేసెస్ ఉంటే ఇవన్నీ సరదా చేసేవాడిని. సో అలాగే జూలకటక్కలో నాకు మంచి పేరు వచ్చింది. జబర్దస్త్లో నేను కొన్ని వరకే చేసి మానేశాను. తర్వాత నెక్స్ట్ ఇంకా మ్యాక్సిమం ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు అందరూ పిలిచారు ఇంటర్వ్యూకి, నా వాయిసెస్ విని చక్కగా ఎక్కువ మంది పిలిచారు, మిమిక్రీ చేసుకుంటూ వెళ్ళాను. ఇది ప్రజెంట్ ఈవెంట్స్లో బాగుంటుంది బ్రదర్. అంటే పిలుస్తారు చాలామంది ఎక్కువగా. అంటే మిమిక్రీ వాయిస్ అనేది ఇంకా చాలామంది బయట మా మిమిక్రీ అన్నిటికీ గురువు మా దేవుడు. సో పద్మశ్రీ డాక్టర్ నేరళ్ళ వేణుమాధవ్ గారు. సో ఆయన పితామహుడు అనమాట, వరంగల్ అయింది. సో ఈరోజు శివారెడ్డి గారు కానీ వేణు గారు హీరో కమెడియన్ వేణుమాధవ్ గారు కాదు, ఈయన వేరే వేణుమాధవ్ గారు. సో ఒక మిమిక్రీ పితామహుడు ఆయన వేసిన బాటలోనే ఈరోజు ఇంతమంది మిమిక్రీ కళాకారులు బతికి జర్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అదే. సో అలా జబర్దస్త్ నుంచి ఎందుకు వెళ్ళిపోయాను అంటే ఎందుకు జబర్దస్త్లో మంచిగా పేమెంట్ రావట్లేదు? దాని గురించి అని ఏం కాదు. జబర్దస్త్లో టైమింగ్ షెడ్యూల్స్కి నాకు కొంచెం అంటే నేను ఈవెంట్లు మ్యాక్సిమం ఒప్పేసుకుంటాను డేట్స్. అదే డేట్స్లో ఇక్కడ అడ్జస్ట్మెంట్ కాకపోవడం, సో 1 day ముందుగా ప్రాక్టీస్కి వెళ్ళడం, ఇవన్నీ నాకేంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే. జబర్దస్త్లో పేమెంట్స్ తక్కువగా ఉంటాయి, టీమ్ లీడర్స్కి బాగుంటాయి, కింద చేసే వాళ్ళకి అంటే అందరూ అవకాశం కోసమే చూస్తారు తప్ప అవకాశం రావడం గొప్ప విషయం, పేమెంట్ ఎక్స్పెక్టేషన్ చేయకూడదు. సో దానికోసం అని చెప్పేసి నేను ఈ వెనక్కి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ ఈవెంట్లు చేసుకుంటాను అనమాట. ఈవెంట్లో హ్యాపీ నో? చాలా. హౌ మచ్ యూ గెట్? నార్మల్గా మనీ చెప్పద్దు కావచ్చు కదా, అంతే. కానీ హ్యూజ్ ఉంటుంది కదా? హ్యూజ్ ఉంటుంది, మస్ట్ ఉంటుంది. ఇండియన్ అవుట్ మొత్తం చేస్తున్నాను ఇక్కడ, ఇండోర్ అండ్ అవుట్డోర్ మొత్తం ఓవరాల్ ఇండియాలో మొత్తం తిరుగుతాను. ఓకే, ఇప్పుడు జస్ట్ అల్కి కొన్ని చెప్తుంటా, జస్ట్ నేమ్స్ చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా టక్ టక్ మీరు ఇమిటేట్ చేసేయాలి. ఓకేనా? స్టార్టింగ్ హీరోస్ చెప్తున్నాను, అంటే జస్ట్ ఎవరు చెప్తూ ప్రిపేర్ అయినట్టు కాకుండా స్పాంటేనియస్గా. సో ఇక్కడికి వచ్చేసిన యు ఆర్ డూయింగ్ దిస్ స్టఫ్, ఈవెంట్స్ యు ఆర్ హ్యాపీ నో. సో లెట్ వి గో. ఒకప్పుడు మన అప్పటి హీరోస్ పొలిటీషియన్ చేస్తున్నావు కదా, లెట్ వి గో ఫర్ కమెడియన్. ఓకే, కమెడియన్స్కి వెళ్ళిపోయేది ఉంటే నీకు కొన్ని పేర్లు చెప్పిస్తున్నారు. సప్తగిరి వాయిస్, ప్రేమ కథ చిత్రం నుంచి ఆయన వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఫుల్. ఓకే, ప్రేమ చిత్రంలో ప్రేమ కథ చిత్రం అంటే అది ఒక ప్రేమ చిత్రంలో ఇంకొకటి కూడా ఉంది, అమ్మాయిలని తిడుతుంటాడు రాజుగారి గది ఒకటి, అది కూడా చేయొచ్చు. రైట్, 3 డైలాగులు మిక్స్ చేసేద్దాం. ప్రేమ కథ చిత్రం, రాజుగారి గది, సరదాగా గర్ల్స్ని తిట్టేది, 3 ఒకసారి. ప్రేమ కథ చిత్రంలో భయపడుతుంది. ఎవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడు పడుతుంది బంగారం, నువ్వు ఏడ్చావా పాప, నువ్వు ఏడ్చావా? ఏమే సుధీర్ బాబుకి ముద్దు పెట్టనంటే పెట్టనన్నావంట. ఒరే సుధీరా, ఏంద్రా పాపకి ఎందుకు ముద్దు పెట్టలేదురా? అక్క ఏందక్క వాయిస్ మార్చేసావు, కొట్టేస్తావా అక్క?
ఇప్పుడే వస్తానక్క, చుచ్చుకు పోయి వస్తానక్క. ఏమక్క ఇంకో రౌండ్ తెచ్చుకుంటావా? ఒరే ప్రవీణ, ఇది చిన్నపిల్ల అన్నావు, ఏం చిన్నపిల్లరా? యాడంటే అడుకుంటా తొందర, గులాబీ జాబ కడగలు ఆడిపోతున్నారా? చిన్నపిల్లని కూడా చదువుకుంటారా? యాడంటే అడవులంతా నలిపేసింది. అబ్బాబ్బాబ్బా, అరే నేను వెళ్ళిపోతాను రా. అరే ఇప్పుడు నుంచి మనం గుంపులుగానే వెళ్ళాలా, గుంపులుగానే రావాలా. అరే ఇక మీద నుంచి మనం పరలోక యాత్రకు బయలుదేరుతున్నాండి. నా తండ్రి, నా యాత్ర కుసుము చేయవమ్మా, నేను వెళ్ళిపోతానయ్యా. మామూలుగా లేదు. అక్క బొమ్మాలి, నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బబ్బబ్బా, ఏం గ్రాఫిక్స్ సినిమాలో కూడా చూశాను. బొమ్మాలి మళ్ళీ అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా? అరే వాటే ఎమోషన్. మూడోసారి అడుగుతున్నా, బొమ్మాలి నన్ను పెళ్లి తెచ్చుకుంటావా? అక్క ఎవరక్క నువ్వు? కొట్టేస్తావా? ఎవరే తలుపు తీయండిరా, ఇది మగజా తాలిముత్యం మీద కొట్టేస్తుందిరా బాబా. అక్క ఎవరక్క నువ్వు? గ్రహంత్రవాసి కప్పలాగా ఉన్నావు. ఏమే మీ ఆడ జాతర మొత్తం నాశనం చేస్తానే, ఒక్కొక్కరి దడద లాడిచ్చేస్తారు ఏమనుకుంటున్నావు? ఇది సప్తగిరి. బాబు మోహన్ అన్నా కోటన్నా అన్నా 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 రాత్రి ఒక కళ వచ్చిందన్నా. ఆ కళలో నువ్వు నాలాగా చెప్పకూడదు తింటున్నావంటన్నా, నాలాగా గోచి పెట్టుకుంటున్నావంటన్నా. నీ బతుకు బట్టాడన్నా, నీ జీవితం బట్టాడన్నా, బుచ్చకన్నా కోటన్నా. ఈ విధంగా బాబుమోహన్ గారు వాయిస్. బాబుమోహన్ గారి చిన్న క్లిప్ చేస్తుంటే వీళ్ళు లాఫ్ లాగా అనమాట. ఇలా మార్నింగ్ పెట్టుకున్నాం, అందరు నవ్వుతున్నారు. ఇలా మార్నింగ్ నవ్వుతా మంచిది అయిపోయింది మార్నింగ్ ఇట్లా. సో నెక్స్ట్ జయప్రకాష్ రెడ్డి గారు. ఉషే అరుణతి గబ్బముండా, ఏమి శబలు పెట్టినావా? మడైన సిటిగండ ముసలాయారు వీడి బడవ సిటి కింద గన్నవాడు చెప్పకుండా పోయినాడే. ఓ అరుణతి, నేనే నీ బావని పశుపతిని అమ్మి ఏడ విన్నావే ఇన్నాళ్ళు? నీ బండ ప్రతియోడు బ్లాక్ మెయిల్ చేసేవాడేనా? నెత్తి మీద తొడగల మన బాంబు వేస్తే మొత్తం ముద్దరా. ఈ విధంగా జయప్రకాష్ రెడ్డి. అరే హ్యూజ్ టాలెంట్ ఉన్నది బ్రో నీకు నిజంగా. ఇంత మంది ఎట్లా పెట్టుకున్నావు నిజంగా? అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఇంతమంది వెళ్ళిపోతుర్రు వాయిస్ ని. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి, ఓకే ఎవరు? ఏ రాజశేఖర్ రెడ్డి? చేయొచ్చు అంటే కమెడియన్స్ వాయిస్ అయిపోయింది, మళ్ళీ పొలిటిషియన్స్ లోకి వెళ్ళావా? కమెడియన్ డైలాగ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్తే అంటే కమెడియన్ టాస్క్ నుంచి మళ్ళీ రాజకీయ వాయిస్ లో తీసుకెళ్ళిపోయావు. ఓకే రైట్, నో ప్రాబ్లం. సో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇస్ మై ఫేవరెట్ పొలిటీషియన్. ఆయన వాయిస్ని సరదాగా ఆయన కనుక ఒక మంచి పాట పాడితే ఎలా ఉంటుంది సరదాగా, ఆయన ముందుగా ఆయన వాయిస్ మోడ్యులేషన్ పట్టుమని 10 సీట్లు రాలేదు రాజేంద్ర, ఏడబెట్టుకుంటావో తలకాయ తెలుసునా? నీ విశ్వనీయత మీద నా విశ్వనీయత మీద రిఫరెండం పెడదాము, నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధంగా ఉన్నాను చంద్రబాబు. ఈ విధంగా వాయిస్ మోడ్యులేషన్ది రాజశేఖర రెడ్డి గారు తీసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి అయిపోయింది కదా, ఇప్పుడు అదే సాయి కుమార్ గారిది మాక్సిమం డబ్బింగ్ అని ఏమైనా ఇమిటేట్ చేయాలంటే సాయి కుమార్ గారిని తీసుకుంటారు. అవునవును, సాయి కుమార్ గారిది పోలీస్ స్టోరీ నుంచి అండి ఎలా చెప్తే ఎలా ఉంటుంది. విజయ్ నువ్వేనా నాకు ఈ పోలీసు చొక్కా ఇచ్చింది? డ్యూటీలో జాయిన్ అవ్వు, ఈ సమాజాన్ని ఉద్ధరించు అన్నావా? కానీ ఆ లుచ్చా నా కొడుకు బ్లాక్ టైగర్ గాడు ఏం చేశాడమ్మా? వీడికైనా నువ్వు సత్య ధర్మ అని పేరు పెట్టింది. సత్య అంటే సత్యాన్ని కాపాడేవాడు, ధర్మ అంటే ధర్మాన్ని రక్షించేవాడు. కానీ వీడు తల్లి పాలు తాగి మళ్ళీ ఆ తల్లి రొమ్మునే గుద్దేవాడమ్మా. నువ్వు చిన్నప్పుడు వీళ్ళు ఏడుస్తుంటే పాలిచ్చావు, మళ్ళీ ఏడుస్తున్నారు మళ్ళీ పాలిచ్చావు, మళ్ళీ ఏడుస్తూనే ఉన్నారు పాలిచ్చావమ్మా. కానీ ఈసారి వచ్చే పాలు కదమ్మా రక్తం, ఆకలి అమ్మా ఆకలి, దాహం, రిలాక్స్. ఈ విధంగా సాయి కుమార్ గారు ఒక హీరోకి డైలాగ్ చెప్తుంటారు ఎప్పటికీ, ఎవరికి అందరు తెలిసింది, రాజశేఖర్ హీరో రాజశేఖర్. అదే హీరో రాజశేఖర్ ఒరిజినల్ వాయిస్ ఎలా ఉంటుంది? ఒరిజినల్ వాయిస్ సరదా ఆడియో ఫంక్షన్లో మాట్లాడేటప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు విత్ ఇంక్లూడింగ్ జీవిత గారు. చాలా సంతోషంగా ఉందండి. ఎవరు చెప్పినారో మాకు
అది తెలుగు రాదని చెప్పని మేము తెలుగు వాళ్ళమా, అది సాయి కుమార్ డబ్బింగ్ చెప్తారు, జీవిత రాసిస్తుంది. సో జీవిత తెల్లవారు చాలా మంది ఒక ప్రశ్న అడిగారు, సో రాజశేఖర్ గారు మీ పళ్ళు ఎందుకు అంత తెల్లగా ఉంటాయి అని చెప్పని. సో అది చాలా పర్సనల్, జీవిత చెప్పమంటే చెప్తాను. ఏమి చెప్పు బంగారం. సో జీవిత చెప్పేసింది, జీవిత తెల్లవారే ఉప్పు నిమ్మకాయ పేస్ట్ ఇస్తుంది. సో అదిగా తొమ్ముతాను పళ్ళు తెల్లగా ఉంటే. సో అందరూ బాగా చూడాలి సినిమాని, మీరు కూడా బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విధంగా రాజశేఖర్ గారి యొక్క వాయిస్. నైస్ బ్రో. ఓకే రైట్. సో బ్రో ఇప్పుడు అప్పటి నుంచి ఇవి చెప్పినావు కదా, ఇప్పుడు నీకు ఏంటంటే టాస్క్ అనమాట స్పాంటేనియస్ అంటే నీకు ఎంత క్రియేటివ్ ఉంది ఇప్పుడు అని చెప్పి కదా. సో లైక్ అప్పటి నుంచి నన్ను కూర్చున్నావు కదా, జస్ట్ ఇమిటేట్ మీ, నన్ను ఇట్లా ఇమిటేట్ చేస్తావు, నా వాయిస్ అయినా అప్పటి నుంచి వింటున్నావు కదా, జస్ట్ ఇమిటేట్ మీ. నీకు ఎంత క్రియేటివ్ ఉంది, ఎంత గ్రిప్ ఉంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో యూ హ్యావ్ టు టేక్ దాట్. ఇప్పుడు నన్ను ఇమిటేట్ చేయి, ఎట్లా చేస్తావు? నేను ఇమిటేట్ చేయాలంటే ఇంకోసారి చూడాలి, ఫస్ట్ టైం కదా వచ్చింది. ఏ మనిషినైనా ఇమిటేట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ అయితే ఇమిటేట్ చేయాలి. ఇప్పుడు నేను చేసిన వాయిసెస్ అనేది పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి ప్రజెంటేషన్. అదే చెప్తున్నాను నేను, ప్రాక్టీస్ స్పాంటేనియస్ టాస్క్ అనమాట. ఈస్ కాల్ స్పాంటేనియస్ టాస్క్. ఇప్పుడు నీకు ఎప్పుడు చేస్తున్నావు ఇట్లా అప్పుడు అబ్జర్వ్ చేస్తున్నావు కదా, సో ఇస్ బాడీ లాంగ్వేజ్ పట్టుకొని చేస్తే. ఇంకో టాస్క్ ఇవ్వండి. ఇంకో టాస్క్ ఎవరు ఇప్పుడు ఇంకా పక్కన ఎవరైనా ఉంటే వాళ్ళు ఇచ్చుకుంటాను. అవునా? సో ఇలాగా కామెడియన్స్ బేసిస్లో నుంచి ఇక 1 by 1 వాయిస్ తీయచ్చు. అండ్ ఇలాగా ఆల్మోస్ట్ 50 వాయిసెస్ మనం ప్రజెంటేషన్ ఇస్తాను బ్రదర్. సో రేర్ వాయిసెస్ సరదాగా 50 వాయిసెస్ ప్రజెంటేషన్ ఇస్తాను అంటే 50 వాయిసెస్ పక్కా. అలాగా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు చూసిన పొలిటీషియన్స్తో సినిమా హీరో వాళ్ళది కామెడియన్స్ చూసారు. ఇప్పుడు మన సరదాగా జబర్దస్త్లో నుంచి మనకి చూస్తారు, ఇప్పుడు బాగా మంచి రేటింగ్ ఉన్న ఛానల్ అది. సో దాంట్లో ఆ ప్రోగ్రామ్ని లో నుంచి చమక్ చంద్ర వాయిస్ తీసుకుంటే చాలా మంది లేడీస్ బాగా చూస్తారు. అది ఎలా ఉంటుంది? చమక్ చంద్ర లేడీ గెటప్ చీరలు కడతా ఉంటాడు, ఆయన వాయిస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఏమండి సావిత్రి గారు, మీ మనసులో ఏం లేదు, నా మనసులో ఏం లేదండి. ఏమండి మీ ఆయన ఇంట్లో లేడు, నా పిల్లం కూరగాయల షాప్కి వెళ్ళింది, కిలో కందిపప్పు ఇస్తే తప్పేముందండి. ఏమండి ఒకరు సాయం చేసుకోవాలండి నా జీలకర్ర బెల్లం. ఏమండి మీరు నా దగ్గరకు వచ్చి కూర్చోండి, నేను మీ దగ్గరకు వచ్చి కూర్చుంటాను. ఏమండి మన ఇద్దరు మంచిగా ర్యాపో స్టార్ట్ అవ్వాలండి. ఎన్నాలండి నా సుదిలో దారం, ఒకటే కంచెంలో భోజనం చేస్తాం, అప్పుడప్పుడు కొత్త కూరలు రుచి చూడాలండి. ఈ విధంగా చమక్ చంద్ర గారు వాయిసెస్ ఇలా అన్ని వాయిసెస్ ప్రజెంటేషన్ ఇవ్వచ్చు బ్రో. ఇది నా మిమిక్రీ లైఫ్ అని బాగా ట్రెండింగ్లో ఏదైతే ఉందో అది చేసేస్తా. కే పాల్ది రీసెంట్ ఉంది, తర్వాత బాబు గోగినేని గారిది ఈ ఆస్ట్రేలియా గురించి వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు కదా. తర్వాత ఆయన మాట్లాడేది ఎలా ఉంటుంది, వేణుస్వామి గారికి మీద ఈయనకి డిస్కషన్ జరిగింది, ఎలా మాట్లాడతారు బాబు గోగినేని గారు. హౌ కెన్ హీ సే అండి, ఎవరు చెప్పారండి తనకి, వేణుస్వామి గారు ప్రజల్ని మోసం చేస్తున్నాడండి, నేను బీపీ మిషన్ తెచ్చానండి, ఒకసారి బీపీ మిషన్ పెడదామండి. ఆస్ట్రాలజీ చెప్పి ఏమంటే 2014లో మెగాస్టార్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పారండి. ఇప్పుడు మొన్న రీసెంట్గా సినిమా వచ్చింది అనుష్క గారు 0 ఆవిడ బాడీ లాంగ్వేజ్ గురించి షేమ్గా మాట్లాడడానికి ఎవరిచ్చారు? ప్రజల్ని ఆస్ట్రాలజీ పేరు మీద మభ్య పెడుతున్నారండి. గాంధీజీ గారు నమ్మలేదండి ఆస్ట్రాలజీ. వీళ్ళందరూ కలిసి స్వామీజీలు, దొంగ స్వామీజీలు ప్రజల్ని అసలు ఎడ్యుకేషన్ ఫీల్డ్ నుంచి బయట తీసి వీళ్ళందరి పాపం నువ్వు మాట్లాడుకు నేను మాట్లాడుతున్నాను, యాంకర్ ఉన్నారు కదా మాట్లాడడానికి. ఈ విధంగా బాబు గోగినేని గారు వాయిస్ సూపర్ మ్యాన్ మాన్యుమెంట్ఫుల్. అంటే ఇది క్లోజ్ చేసే ముందు లెట్ వి గో ఫర్ ఇది దిస్ ఇస్ అ వే ఆఫ్ స్టేజ్ మీద బాలకృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారితో ఓకేనా, బాలకృష్ణ గారితో క్లోజ్ చేద్దాం ఓకేనా. సరే అయితే రైట్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వస్తుంది బాలకృష్ణ గారిది, డైలాగ్ ఏదంతా బాలకృష్ణ పాట పాడినా కూడా ఎలా ఉంటుంది, పాట పాడాలి అండ్ డైలాగ్ ఫస్ట్ పాట. ఓకే రైట్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాట్లాడకండి కూర్చోండి. అరే నా ఫ్యాన్స్ ఒక క్రమశిక్షణ, ఒక విధానం, ఒక పద్ధతి. ఎవడురా వాడు? ఈరోజు ఈ చిత్రం గురించి చెప్పాలంటే నిజంగా దేవిశ్రీ ప్రసాద్ చక్కటి సంగీతాన్ని అందించారు. మరి చూసారు హీరోయిన్ ఎట్లా ఉంది, ఒకటి వేసుకోమంటారా? మామూలుగా లేదా?
మరి హీరోయిన్ అందాలు చూస్తుంటే అసలు ఆ వంపు సొంపులు నా ఫ్యాన్స్ ఎట్లా ఉండాలి అసలుకి వెళ్ళామా అది అట్లా ఉండాలి. అర్థమైంది మీకు అర్థమైంది కాబట్టి నాకు మరి మాట్లాడుతున్నాను మరి ఒక పాట పాడి నా చిత్రంలో ఉంచాది అదేంటండి నీకంటే చెప్పుల్లో నాకేదో వేసావే ఏ మంత్రం వేసావే వాళ్ళు కన్నులే ఎవరు సౌండ్ మెచ్చు బాలయ్య బాబు గారు సరదాగా ఇమిటేట్ చేయొచ్చు. మన కౌశల్ గారిని పెట్టుకొని అదే బల్లే 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 ఏదో ఉంటుంది ఆ పాట పాడతాడు అది ఇంకా సరదాగా చలాకి చూపుల్లోని మత్తెక్కించావే చలాకి నవ్వులతోటి మత్తెక్కించావే బల్లే 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 బాలయ్య గారు వాయిస్ తీసుకుని చేయొచ్చు భయ్యా. ఎనీవే మ్యాక్సిమం అన్ని వాయిసెస్లో ఉన్నటువంటి విధానం నేను చక్కగా నవ్వించాను. అలాగే మా V3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులు కూడా బాగా ఎంజాయ్ చేశారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ ఇది జస్ట్ ఫర్ ఫన్, మీ అందరినీ జస్ట్ నవ్వించడానికి తప్ప మా ప్రయత్నం ఎవరిని ఇది సరదాగా జస్ట్ ఫర్ ఫన్ ఇది అంటే కించపరిచేది కాదు, ఎవరిని ఉద్దేశించేది కాదు. సో ఫుల్ ఎంజాయ్ చేసినా నేను బిలీవ్ చేస్తున్నాను. మస్తు ఎంజాయ్ చేసారు. డిఫరెంట్ మోడ్యులేషన్లో అది ఏమని చేసినా సూపర్. హ్యూజ్ టాలెంట్ మ్యాన్, మంచి టాలెంట్ ఉన్నది. ఇంకా ఫ్యూచర్లో మంచి పొజిషన్ వెళ్ళు. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా కంగ్రాట్స్ కూడా చెప్తున్నా. యూ డన్ గ్రేట్ జాబ్ బేసిక్లీ. సో చూసాం కదా ఫుల్ లాఫ్టర్ కూర్చొని ఉన్నప్పటి నేను ఎట్లా అవుతుంది చూసిన పక్కన కూర్చొని మీరు అబ్జర్వ్ ఐ థింక్ యూ ఎంజాయ్ దిస్ ప్రోగ్రామ్ మచ్ అండ్ మచ్ ఐ థింక్ సో. సో గాయ్స్ గుర్తుంది కదా, దిస్ ఈస్ మహేష్ మాచిడి. సో love you, take care, bye. He's all rounder Ravi. Right, thank you brother, thank you so much.